ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మహిళ కాబట్టి ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి వద్దే తనను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. కవిత కేసును జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. మరోవైపు ఇదే కేసులో కవితను నిందితురాలుగా చేర్చిన సీబీఐ ఈ నెల 26ను విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. కానీ తాను విచారణకు రాలేనంటూ సీబీఐకు లేఖ రాశారు కవిత. అయితే గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సీబీఐ విచారించింది. ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేరుస్తూ 41A కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద నోటీసులు జారీ చేస్తే సీబీఐకి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా అధికారం ఉంటుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణతో ఈ కేసుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఇవాళ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.